యూట్యూబ్ ఒకప్పుడు ఇదొక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్, కానీ ఇప్పుడు గొప్ప ఆదాయ వనరు. జనరల్గా వ్యాపారస్తులు, ఉద్యోగులు వారి ఆదాయంపై ప్రభుత్వం విధించే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మరి యూట్యూబ్ నుంచి ఆదాయం పొందేవారి పరిస్థితి ఏంటి? ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం వాళ్లు కూడా ట్యాక్స్ పే చేయాలి. యూట్యూబ్ ద్వారా ఆదాయం పొందడం కూడా వాణిజ్య ఆదాయ కేటగిరీ కిందకే వస్తుంది. ₹1,00,00,000 కంటే తక్కువ ఆదాయం ఉంటే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ ఆడిట్ లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం ₹1,00,00,000 దాటితే రూల్ 6A ప్రకారం ఆడిట్ జరగాలి. రూల్ 44AB కింద ఆడిటర్, చార్టెడ్ అకౌంటెంట్ ఆడిట్ చేయడం తప్పనిసరి. ఆడిట్ తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ ₹10,000 కంటే ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్ని ముందే చెల్లించాలి. దీనిని ఏడాదికి 4 సార్లు వసూలు చేస్తారు. జూన్ 15 వరకు 15%, సెప్టెంబర్ 15 వరకు 45%, డిసెంబర్ 15 వరకు 75%, మార్చి 15 వరకు 100% ట్యాక్స్ పే చేయాలి. అలాగే యూట్యూబ్ ఆదాయం కూడా 18% జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. కాబట్టి యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసేవాళ్లు జీఎస్టీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఆ తర్వాతే ఆదాయంపై జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ యూట్యూబర్ 18 సంవత్సరాల లోపు ఉంటే ప్రత్యేక పన్ను పరిశీలన పరిధిలోకి వస్తారు.